హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఒత్తిడి లేని ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఈ విపరీతమైన ఒత్తిడి వల్ల ఈ ఆనందం స్థానంలో కోపం, చికాకు వచ్చాయి. అలాగే ఆరోగ్యం స్థానంలో అనారోగ్యం వచ్చి చేరింది. ఇలా కాకుండా మరలా మనం ఈ ఒత్తిడిని తగ్గించుకొని ఆనందంగా జీవించాలంటే మనకున్న ఏకైక మార్గం ధ్యానం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మనం ఈ ఒత్తిడిని తగ్గించుకొని మరలా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ధ్యానం విద్యార్థులకు మనం వరమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ధ్యానాన్ని మనం ప్రతిరోజు చేయడం వల్ల విద్యార్థులు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి చక్కగా పెరుగుతాయి. పూర్వకాలంలో విద్యార్థులు పెద్ద పెద్ద శ్లోకాలు, పద్యాలను చాలా సులువుగా చెప్పేవారు. వాళ్ళు చాలా సులువుగా గుర్తు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో పిల్లలు చిన్న చిన్న వర్డ్సే చెప్పలేక తలగీక్కుంటున్నారు. ఎందుకంటే పూర్వకాలంలో విద్యార్థులు ఈ ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యార్థులు ఖచ్చితంగా ధ్యానం చేయించేవారు. అందుకని వాళ్ళకి జ్ఞాపక శక్తి, అలాగే ఏకాగ్రత చాలా చక్కగా ఉండేవి. కాబట్టి డియర్ పేరెంట్స్, మీ పిల్లల చేత ధ్యానాన్ని ఖచ్చితంగా చేయించండి. మరి ఈ ధ్యానం చేయడం ఎలా అంటే ఈరోజు ఈ వీడియోలో మనం ధ్యానం అంటే ఏమిటి, ఈ ధ్యానాన్ని ఎలా చేయాలి, అలాగే ఈ ధ్యానాన్ని చేయడానికి కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం. ఈ టిప్స్ తెలుసుకున్నట్టయితే మనం ధ్యానాన్ని చాలా పర్ఫెక్ట్గా చేయవచ్చు. అలాగే ఈ ధ్యానంలో ఉన్న కొన్ని సందేహాలను కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. అలాగే ధ్యానం చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే ఒక ఖచ్చితమైన గైడ్ లాగా పనిచేస్తుంది. ముందుగా మనం ధ్యానం అంటే ఏంటో తెలుసుకుందాం. ధ్యానం అంటే ఆనాపాన సతి. ఆనా ప్లస్ ఆపాన ప్లస్ సతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, ఆపాన అంటే నిశ్వాస, సతి అంటే కలపడం లేదా కూడుకొని ఉండడం. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల కలయికనే ధ్యానం అంటాం. దీన్ని మనం సింపుల్గా శ్వాస మీద ధ్యాస అంటాం. శ్వాస మీద ధ్యాసనే మనం ధ్యానం అని అంటాం. ఇప్పుడు మనం ఈ ధ్యానం చేయడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఈ టిప్స్ ద్వారా మనం ధ్యానాన్ని పర్ఫెక్ట్గా చేయవచ్చు. అలాగే ఏమైనా సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 1, చూజ్ ఏ కన్వీనియంట్ టైం. ధ్యానం చేయడానికి మనం ఒక కన్వీనియంట్ టైంని ఎంచుకోవాలి. ఈ ధ్యానం చేయడానికి పర్ఫెక్ట్ టైం వచ్చేసి బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్త సమయంలో మనం ధ్యానం చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే రోజులో ఎప్పుడైనా చేయవచ్చు మనం ధ్యానం, అర్ధరాత్రి చేయవచ్చు. కానీ పర్ఫెక్ట్ టైం అయితే వచ్చేసి బ్రహ్మ ముహూర్తం అనే చెప్పుకోవాలి. టిప్ నెంబర్ 2, చూజ్ ఏ క్వైట్ ప్లేస్. అంటే మనం ధ్యానం చేయడానికి ఒక నిశ్శబ్దమైన చీకటి గదిని ఎంచుకోవాలి. ఎందుకంటే శబ్దం ఉంటే మనం ధ్యానం అనేది మనకి కుదరదు. అలాగే వెలుతురు లేకుండా ఉండాలి. అందుకనే పురాతన కాలాల్లో ఋషులు, యోగులు ధ్యానం చేయడానికి అడవుల్లో, గుహల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కాబట్టి ఒక చీకటి గదిలో నిశ్శబ్దమైన ప్రదేశంలో ధ్యానం అనేది ప్రాక్టీస్ చేయాలి. టిప్ నెంబర్ 3, సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పోస్టర్. మనం ధ్యానం చేయడానికి ఒక సౌకర్యవంతమైన ఆసనంలో కూర్చోవాలి. ఈ ధ్యానం చేయడానికి పర్ఫెక్ట్ ఆసనం పద్మాసనం, లేదా వజ్రాసనం, లేదా సిద్ధాసనం, లేదా ఏదైనా సౌకర్యవంతమైన ఆసనంలో కూర్చోవాలి. ఈ పద్మాసనం, వజ్రాసనం రావు అనుకునే వాళ్ళు సుఖాసనంలో కూర్చోవచ్చు. అంటే గోడ కానుకొని కూడా మనం కూర్చోవచ్చు. అలాగే చైర్లో కూర్చొని కూడా ధ్యానం చేయవచ్చు. లేదు, కూర్చున్న ఓపిక లేదనుకోండి, పడుకొని కూడా ధ్యానం చేయవచ్చు. కాకపోతే పడుకొని ఎందుకు ధ్యానం చేయవద్దు అంటారంటే, పడుకుంటే ఏమవుతుందో మీకు తెలిసిందే, హాయిగా నిద్ర వస్తుంది, పడుకొని నిద్రపోతాం. కాబట్టి వీలైనంత వరకు కూర్చొని ధ్యానం చేయాలి. అలాగే మీకు కంఫర్ట్ అయిన ఆసనంలో కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 4, కీప్ ఏ రిలేటివ్లీ ఎంప్టీ స్టమక్. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఎంప్టీ స్టమక్తో ఉండాలి. మనం ఫుల్గా స్టమక్ నిండా మనం ఫుడ్ తినేసి ధ్యానం కూర్చున్నట్లయితే సాధారణంగా మనకు నిస్సత్తుగా అనిపించేసి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఎంటీ స్టమక్తో ధ్యానం చేయడం చాలా మంచిది. టిప్ నెంబర్ 5, స్టార్ట్ విత్ ఏ ఫ్యూ ఎక్సర్సైజ్. జనరల్గా ధ్యానం చేయడానికి ముందు కొన్ని వార్మప్స్ లేదా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లేదా సూర్య నమస్కారాలు ఇవి చేసిన తర్వాత ధ్యానం చేస్తే ధ్యానం చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. టిప్ నెంబర్ 6, టేక్ ఏ ఫ్యూ డీప్ బ్రీత్స్. మనం ధ్యానం స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ లేదా ప్రాణాయామం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ప్రాణాయామం లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తర్వాత మనకి ధ్యానం ఇంకా చాలా బాగా కుదురుతుందని మనం చెప్పుకోవాలి. టిప్ నెంబర్ 7, కీప్ ఏ జెంటిల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ధ్యానం చేసేటప్పుడు మన ఫేస్ మీద ఒక చిరునవ్వు, చిన్న చిరునవ్వు, అంటే పెద్ద పెద్దగా నవ్వుతూ చేయకూడదు, ఒక చిన్న స్మైల్ తోటి మనం ధ్యానం చేస్తే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు లోపలికి వస్తుంది. టిప్ నెంబర్ 8, ఓపెన్ యువర్ ఐసెస్ స్లోలీ అండ్ జెంట్లీ. ధ్యానం అయిన తర్వాత మనం ఒక్కసారిగా కళ్ళు తెరవకూడదు, మెల్లగా మన కళ్ళును ఓపెన్ చేస్తూ మెల్లమెల్లగా చూడాలి. ఇది టిప్ నెంబర్ 8. ఇవి టిప్స్. ఈ టిప్స్ మనం ఆచరణలో పెట్టినట్టయితే ధ్యానాన్ని మనం చాలా పర్ఫెక్ట్గా చేయవచ్చు. ఇప్పుడు ఈ ధ్యానం ఎలా చేయాలో చూద్దాం. ధ్యానం చేయడానికి ముందుగా మనం ఒక కంఫర్టబుల్ పోస్టర్లో కూర్చోవాలి. ఇలా నేనైతే వజ్రాసనంలో కూర్చున్నాను, నాకు ఈ ఆసనం చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. లేదా పద్మాసనం, సిద్ధాసనం, సుఖాసనం, మీరు ఏదైనా ఆసనంలో కూర్చోండి. కూర్చున్న తర్వాత మన బాడీ స్ట్రైట్గా ఉండాలి, బాడీ స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఆ తర్వాత మన హ్యాండ్స్ లెగ్స్ జాయిన్ చేయాలి. ఒకవేళ మీరు చైర్లో కూర్చున్నట్టయితే చైర్లో కూర్చున్నా కూడా మీ కాళ్ళు రెండింటిని ఇలా పెట్టాలి, లేదా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. పడుకొని ధ్యానం చేసే పని అయితే అప్పుడు కూడా కాళ్ళు రెండింటిని జాయిన్ చేయాలి, అలాగే హ్యాండ్స్ని జాయిన్ చేయాలి. మన హ్యాండ్స్ని లెగ్స్ని జాయిన్ చేసిన తర్వాత బాడీ స్ట్రైట్గా ఉంచుకొని మెల్లగా మనం కళ్ళు మూసుకోవాలి. మన పెదవుల మీద చిరునవ్వును ఉంచండి. ఈ ధ్యాన సమయంలో ఎటువంటి మంత్రోచ్చారణ చేయవద్దు. మంత్రోచ్చారణ చేయడానికి ఇది పూజ కాదు, వ్రతం కాదు, అంతకన్నా పవిత్రమైనది అదే ధ్యానం. అలాగే ఊపిరి బిగపట్టడం అలాంటివి ఈ ధ్యాన సమయంలో చేయవద్దు. ఇంకా కొంతమందికి ఇష్టదైవాన్ని ఊహించుకునే అలవాటు ఉంటుంది. ఈ ధ్యాన సమయంలో ఎవరిని ఊహించుకోవద్దు, ఎటువంటి చిత్రపటాన్ని కూడా ఊహలోకి తీసుకురావద్దు. ఇప్పుడు మీ శ్వాసను గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. అంటే సాధారణంగా మనం శ్వాస తీసుకునేటప్పుడు గమనించు, కానీ ఈ ధ్యాన సమయంలో మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి. అంటే మనం ఎలా శ్వాస తీసుకుంటున్నాం, అలాగే మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన శ్వాస మన నాసికా రంధ్రాల ద్వారా ఎలా బయటకు వస్తుంది అన్న విషయాలను మనం గమనిస్తూ ఉండాలి. ఇలా కొద్దిసేపు గమనించిన తర్వాత మనకి ఆలోచన రావడం మొదలవుతుంది. సాధారణంగా నిమిషానికి మనకి ఒక 100 ఆలోచనల వరకు వస్తాయి. ఈ ఆలోచనలు మనం బలవంతంగా కట్ చేయకూడదు. ఆ ఆలోచన ఏంటో గమనించాలి. మన మనసు రకరకాల ప్లేసుల్ని క్షణాల్లో మార్చేస్తుంది. అంటే సడన్గా మీరు బజార్లో ఉన్నట్టు మీకు ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనని గమనించండి. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, ఈ బజార్లో ఆలోచన మనకు అనవసరం అన్నట్టుగా ఆ ఆలోచనను డిలీట్ చేయండి. ఆ తర్వాత మీకు మీ ఆఫీసులో సంఘటన గుర్తొస్తుంది. మీ బాస్తో జరిగిన ఒక చిన్న సంఘర్షణ కావచ్చు, మీ కొలీగ్తో జరిగిన ఒక చిన్న సంభాషణ కావచ్చు, దానిని గమనించండి. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను, ఇది తర్వాత చూసుకుందాంలే అని ఆ ఆలోచన డిలీట్ చేయండి. ఆ తర్వాత మీకు మీ కుటుంబానికి సంబంధించిన ఆలోచన రావచ్చు. మీ భార్యతో చిన్న సంభాషణ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక చిన్న స్వీట్ మెమరీ కానీ,
దానిని కూడా గమనించండి. బలవంతంగా ఆలోచనలు ఎప్పుడూ ఆపవద్దు. ఇది తర్వాత చూద్దాంలే, ప్రస్తుతం నేను ధ్యానం చేస్తున్నాను అని ఆ ఆలోచనని డిలీట్ చేయండి. ఇలా గతానికి సంబంధించిన ఆలోచనలు కానీ, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు కానీ వీటిని గమనించి ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే అన్నట్టు వాటిని డిలీట్ చేయండి. ఇలా మన ఆలోచనలను డిలీట్ చేసుకుంటూ పోతే చివరికి మనకి ఆలోచన రహిత స్థితి వస్తుంది. దీనినే ధ్యాన స్థితి అంటాం. ఈ సంపూర్ణ ధ్యాన స్థితిలో ఈ విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన కాస్మిక్ ఎనర్జీ మన తల భాగం ద్వారా మన శరీరంలో ప్రవహిస్తుంది. మన చేతుల్ని కాళ్ళని కలిపాం కాబట్టి ఈ విశ్వశక్తి తిరిగి బయటికి వెళ్లకుండా మరలా మన శరీరంలోనే ప్రవహిస్తుంది. ఒకవేళ మన చేతులను కాళ్ళను కలపకపోతే ఈ చేతి వేళ్ళ ద్వారా కాళ్ళ ద్వారా ఈ విశ్వశక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇలా మనం ధ్యానం ఒక 40 రోజులు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసామంటే మీరు ఒక యోగిలాగా తయారవుతారు. మీలో అపారమైన శక్తి వస్తుంది. మీకు అలసట అన్నదే ఉండదు. ఎన్ని పనులైనా చకచక చేయగలుగుతారు. ఎంతో ఆనందంగా ఉంటారు. ఎంతో ఆరోగ్యం కూడా మనకు వస్తుంది. ధ్యానాన్ని ఒక పనిగా చేయవద్దు. ప్రతి పనిని కూడా ఒక ధ్యానంగా చేయాలి. స్వామి వివేకానంద ఎంతో తపస్సు చేసిన తర్వాత ఆయన ఒక మాట చెప్తారు. అదేమిటంటే, ధ్యానం ఒక్కటే మిగిలిన వాటన్నిటికన్నా మనల్ని సత్యానికి దగ్గరగా చేరుస్తుంది అని ఆయన చెప్తారు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. మన బలమే మన జీవితము, మన బలహీనతే మన మరణం. కాబట్టి ధ్యానం మనకి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన 2 చేతుల్ని రబ్ చేసి అలా వచ్చిన వేడిని మన కళ్ళ మీద అలా ఉంచేసి మెల్లగా చేతుల్ని కిందికి దించండి. ఇప్పుడు మన కళ్ళని మెల్లగా తెరవాలి. చాలా మెల్లగా ఓపెన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ధ్యానం చేస్తాం. సాధారణంగా ఈ ధ్యానంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. అదేమిటంటే, ఫస్ట్ది ధ్యానం చేసేటప్పుడు కదలొచ్చా? కదలొచ్చు, ఏం కాదు. సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు మనం వజ్రాసనంలో, పద్మాసనంలో కొన్ని ఆసనాల్లో కూర్చుంటాం. దానివల్ల మన కాళ్ళల్లో ఉన్నటువంటి రక్త ప్రసరణ ఆగిపోయి ఇది మన పై భాగంలో చేరుతుంది. అంటే ముఖ్యంగా మన మెదడు ఈ భాగంలో చేరి ఇక్కడ కొద్దిసేపటికి ఒక తిమ్మిరెక్కిన భావన కల్పిస్తుంది. ఇలా ఎక్కువసేపు ఉండడం వల్ల ఇక్కడ మనకి పెయిన్ అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఆసనం చేంజ్ చేయొచ్చు. ఈ ఆసనం నుంచి ఇంకొక ఆసనానికి వెళ్ళొచ్చు. కానీ మన కళ్ళు మాత్రం తెరవకూడదు. అంటే మనం కదలొచ్చు కానీ కళ్ళు మాత్రం తెరవకూడదు. ఆ తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే, ధ్యానం ఎంతసేపు చేయాలి? ధ్యానం ఎంతసేపు చేయాలంటే, మొదట్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయవచ్చు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మెల్లమెల్లగా సాధన పెరిగే కొద్దీ మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. సపోజు మన వయసు ఒక 30 సంవత్సరాలు అనుకోండి, ఒక 30 నిమిషాలు ధ్యానం చేయాలి. అలా కాకుండా మీకు ఒక 60 సంవత్సరాలు ఉందనుకోండి, మీరు గంట సేపు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఇలా మన వయసుకు తగ్గ నిమిషాలు మనం ధ్యానం ప్రాక్టీస్ చేయాలి. ఇంకొక డౌట్ చాలామందికి ఉండేది ఏంటంటే, ధ్యానం చేసేవాళ్ళు మాంసాహారం తినొచ్చా? తినొచ్చు, ఏం కాదు. కానీ ఈ మాంసాహారం తినడం వల్ల నెగిటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు సాత్విక ఆహారం తినండి. ఇంకొక డౌట్ ఏంటంటే, పీరియడ్స్ సమయంలో ధ్యానం చేయవచ్చా? చేయొచ్చు. ఆ సమయంలో జనరల్గా కొంచెం కోపం, చికాకు, కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ అవుతారు లేడీస్.
ఆ సమయంలో కూడా ధ్యానం చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.